రైతు బంధు ఇంకా పడలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇంకా వేస్తామని అంటున్నారని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతాంగం ఆగమైందని మండిపడ్డారు. కేసీఆర్ కామెంట్స్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. రాష్ట్రంలో ఉన్న రైతులందరి అకౌంట్లలో రైతు బంధు వేస్తామని అన్నారు. ధాన్యం కొంటున్నారా? వడ్లు కొంటున్నారా? పోతలేవా? 500 బోనస్ వస్తున్నదా? బోనస్ బోగసే అయిందా? ఏది కూడా ఏ విషయంలో కూడా ఇదే పద్ధతిలో జరుగుతూ ఉంది. రైతు బంధు కూడా రేపు వ్యవసాయం చేసినోనికే ఇస్తారట, పొలం దున్తేనే ఇస్తారట. ఇంతకుముందు అట్లా వచ్చిందా? ఇంతకుముందు అందరికి వచ్చింది కదా, టైం మీద పడ్డది కదా. ఇంకా మజాక్ ఏంటంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? వరి నాటేసేటప్పుడు ఇవ్వాలి, నాట్లు పడే ముందు ఇవ్వాలి. ఇస్తే అది ఉపయోగపడుతుంది. కోతలైనవి కల్లాలైనవి ఇప్పుడు రైతు బంధు వేస్తా అంటారు. ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమైనా ఉంటుందా? రైతు బంధు పడతలేదు, రైతు బంధు వస్తలేదు అని నేను చెప్పిన మే 9 తారీఖు లోపల రైతు బంధు వేసే బాధ్యత నాది. రైతు బంధు వేస్తా. అమరవీరుల స్తూపం దగ్గర 9 తారీఖు లోపల వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా, వేస్తే నువ్వు రాస్తావా అని సవాలు విసిరిన. ఇవాళ ఆ సవాలు విసిరి 9 తారీఖు కాదు 6 తారీఖు లోపలనే ఈ రాష్ట్రంలో ఉండే 69 లక్షల రైతులకు రైతు భరోసా పథకం కింద ఆఖరి రూపాయి వరకు 6 తారీఖు నాడే అందరి ఖాతాలు వేసిన. ఇవాళ చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా, నీకు సిగ్గుమానం ఉంటే రా అమరవీరుల స్తూపం దగ్గరికి, లేకపోతే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలకు రా. సవాలు విసురుడు కాదు, సవాళ్లు స్వీకరించే దమ్ముండాలి కేసీఆర్. ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే 69 లక్షల మందికి రైతు భరోసా పథకంలో అందరికి నిధులు వేసిన ఏ రైతు ఖాతాలైనా మీరు పోయి చూడండి, మీకు నిధులు వచ్చినాయా లేదా ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ చంద్రశేఖరరావుని అడుగుతున్నా, రా అమరవీరుల స్తూపం దగ్గరికి ముక్కు నేలకు రాయనికని నేను అడుగుతున్నా. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా, సిగ్గులేనోడు చంద్రశేఖరరావు ముక్కు నేలకు రాస్తాడు. ఎందుకంటే ముక్కింత పొడుగుంది, రాస్తే పోయేదే ఉంది అనుకుంటాడు.